నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఉత్తర కొరియా సైనిక చర్యలు అనూహ్యంగా ఉంటాయి. తాజాగా జపాన్ పైకి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించింది. ఓన్సమ్ ప్రాంతంలోని ఉత్తర తీరం నుంచి ప్రయోగించిన మిసైల్ తమ స్పెషల్ ఎకనామిక్ జోన్ సమీపంలో పడినట్టు జపాన్ తెలిపింది. నార్త్ కొరియా దాడిపై జపాన్, దక్షిణ కొరియా, అమెరికా కలిసి సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి. ఆసియాలో స్పార్క్ మొదలైందా? ప్రపంచం యుద్ధం అంచున నిలిచిందా? ట్రంప్కు కిమ్ వార్నింగ్ ఇస్తున్నారా? జపాన్తో వార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారా? దేఖో మేరా పవర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆగస్టు 17 నుంచి అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అమెరికా, సౌత్ కొరియా మధ్య ఏటా సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే ఆ సైనిక విన్యాసాలు తమ దేశానికి ముప్పు అని, తమపై దాడికి ముందస్తు సన్నాహాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది ఉత్తర కొరియా. అందుకే తమ సైనిక సత్తా చాటామంటోంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో చమురు జ్వాల చల్లారటం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ రగిలిపోతున్నాయి. అలాగే రష్యా, యుక్రెయిన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా సైతం ఆజ్యం పోస్తోంది. ఇలాంటి సమయంలో ప్రపంచాన్ని మరో సంక్షోభం వైపు నెట్టేస్తోంది నార్త్ కొరియా. దేఖో మేరా సత్తా అంటూ మిసైళ్ల పవర్ను ప్రదర్శించారు కిమ్ జాంగ్ ఉన్. అగ్రరాజ్యాధినేత అయినా సరే తేల్చుకుందాం, చూసుకుందాం అన్నట్టే ఉంటుంది కిమ్ దూకుడు. సింపుల్గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ టెంపర్కు సరైనోడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కిమ్ జాంగ్ ఉన్ పేరు మారుమోగిపోతోంది. వారం రోజుల్లోనే 2 సార్లు మిసైల్ ప్రయోగాలు నిర్వహించింది ఉత్తర కొరియా. కిమ్ జాంగ్ సర్కార్ తీరుపై జపానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిసైల్ దాడితో శాంతికి విఘాతం కలుగుతుందని, భద్రతకు ముప్పు ఉందని జపాన్ రక్షణ శాఖ మంత్రి షిన్జిరో మండిపడ్డారు. వాస్తవానికి క్షిపణి ప్రయోగాలు చేసిన మరుసటి రోజు నార్త్ కొరియా ప్రభుత్వ మీడియా వివరాలను ప్రకటిస్తోంది. ఆయుధం యొక్క నిర్దేశాలు, ప్రయోగం యొక్క ఉద్దేశంతో పాటు ఛాయాచిత్రాలు కూడా విడుదల చేస్తుంది. అయితే ఆగస్టు 6న కాంగ్వాన్ ప్రావిన్స్లో చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ విషయాలను మాత్రం వెల్లడించలేదు ప్యాంగాంగ్. తాజా ప్రయోగానికి సంబంధించి కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఒకే ప్రదేశం నుంచి 6 రోజుల వ్యవధిలో పదే ప్రయోగాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కొరియా గతంలో కూడా ఇలాంటి వ్యూహాన్ని ఉపయోగించింది. 2022లో వరుసగా 7 క్షిపణి ప్రయోగాలు చేసింది. కొద్ది రోజులు ఎలాంటి ప్రకటన చేయలేదు. వర్కర్స్ పార్టీ 77వ వార్షికోత్సవం వేళ అక్టోబర్ 10న వాటన్నింటి గురించి మీడియా ద్వారా వెల్లడించింది.